హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ పర్స్పెక్టివ్ ట్రూత్స్. సో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. హోమ్ అంటే మనం హోమ్ ఇప్పుడే బై చేయాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసి కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు, లేదంటే కొన్ని నెలలు, లేదంటే కొన్ని ఒక 5 to 8 years కానీ మనం డిలే చేస్తే మనకి ఎలాగా చేంజెస్ ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక 10 lakhs అమౌంట్ ఉన్నాయి, మనకి 60 లక్షలు పెట్టి హౌస్ కొనాలి అంటే ఇంకొక 50 లక్షలు లోన్కి వెళ్తామండి. 50 లక్షలు లోన్కి వెళ్ళినప్పుడు 20 years మనం టర్మ్ పెట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ 50,000 రూపాయలు, 50,000 రూపీస్ మనకి ఈఎంఐ పడుతుంది ఎవ్రీ మంత్. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ జేబులోంచి 10 lakhs పే చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇంకొక మళ్ళీ 50,000 20 years పే చేస్తే మనకి 60 lakhs వరకు హోమ్ ఇస్తున్నారు. సో ఇలా కాకుండా కొంతమంది ఇంకో విధంగా కూడా ఆలోచిస్తుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. అంటే ఇప్పుడే 50,000 మనం వాళ్ళకి వడ్డీ, అంటే ఫస్ట్ లో కట్టి దాంట్లో వడ్డీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళకి వడ్డీ ఎందుకు కట్టాలని ఆలోచిస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఈ 10 lakhs మనం మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. దీంతో పాటు మనం ఇంకేం చేయాలంటే ఇంకో 50,000 అక్కడ ఈఎంఐ పే చేస్తున్నామో ఆ 50,000 ఈఎంఐ కూడా మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ లో. అప్పుడు ఏమవుతుందంటే మనము ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక 8 years టైం పెట్టుకుందాం. 8 years ఎందుకంటే నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బట్టి మనము సపోజ్ ఇవాళ 60 lakhs ఉన్న అమౌంట్, 60 lakhs ఉన్న హౌస్ ఒక 8 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 1 crore ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం. అంటే ఇప్పుడు 60 లక్షలు ఉన్న హౌస్ 8 years తర్వాత చూస్తే 1 crore ఉంటుంది. సో ఈ విధంగా మీరు 10 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మంత్లీ 50,000 ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 8 years తర్వాత మీకు అది 12% రిటర్న్ మినిమం నేను ఎక్స్పెక్ట్ చేసే 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 1,66 lakhs అవుతుంది. 1,06 lakhs అమౌంట్ అవుతుంది. ఈ 1,06 lakhs పెట్టి మీరు డైరెక్ట్ గా హోమ్ 1 crore పెట్టి హోమ్ 6 lakhs పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కంప్లీట్ చేసుకొని మీరు డైరెక్ట్ గా హోమ్ లోకి, మీ ఓన్ హోమ్ లోకి వితౌట్ హోమ్ లోన్ లేకుండా మీరు ఎవరికి వడ్డీ కట్టకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా కొంచెం మ్యూచువల్ ఫండ్ లో బాగుండి ఇంకొద్దిగా రిటర్న్ ఎక్కువ వస్తే మీకు ఇంకా మంచి హౌస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే మీరు ఇమీడియట్ గా హౌస్ తీసుకోవాలంటే లోన్ తీసుకోవాలి. లేదు నేను నాకు లోన్ వద్దనుకుంటే ఇక్కడ నుంచి ఒక 8 years మనం టైం పెట్టుకుంటే మనం వితౌట్ లోన్ ఇప్పుడున్న వచ్చే స్టాండర్డ్స్ ఆఫ్ హౌస్ ని మనం 8 years తర్వాత కూడా బై చేయొచ్చు వితౌట్ లోన్. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి ఎనీ టైం కాల్ చేయండి.